హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నా వీడియో గాజుల ఫెస్టివల్ అండి. మామూలుగా ప్రతి ఉగాదికి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదండి. అంటే చిన్న చిన్న అకేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈసారి ఏంటంటే అమ్మ మనవరాళ్ళ గాజులు, వదిన మరదళ్ళ గాజులు, అలాగే మనవడికి ఎవరైనా మనవళ్ళు ఉంటే వాళ్ళకి అమ్మమ్మలు టవల్స్ కప్పి లడ్డూలు తినిపియాలన్నమాట. ఈసారికి ఇదండి. ఇప్పుడు ముందుగా అయితే మేము బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళాము. అలాగే పిల్లలకి, మాకి అందరికీ బ్యాంగిల్స్ అయితే సెట్ చేసుకొని వచ్చేసామన్నమాట. ఆ తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికండి, అంటే అక్కడ మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళాం మేము. ఎందుకంటే తను పెద్ద ఆవిడ కదా. ముందుగా తను మా ఆడబిడ్డకి, అలాగే మా ఆయనకి అమ్మమ్మ అవుతారు కదా, అందుకని అక్కడికి వెళ్ళామన్నమాట. ఇలా 5 డజన్ల గాజులు అయితే తీసుకున్నామండి, తలా ఒక 5 డజన్స్. ఇది మా ఆయన కోసం తీసుకొచ్చిన టవల్ అండి. ఈవిడ మా ఆడబిడ్డ అండి. మా ఆడబిడ్డ కుడివైపున కూర్చుంటారు, నేను ఎడమవైపున కూర్చుంటాము. ఎవరైనా సరే కట్టుకున్న వారు ఎడమవైపున కూర్చోవాలండి, తోడ పుట్టిన వారు కుడివైపున కూర్చోవాలన్నమాట. ఈవిడ వాళ్ళ అమ్మమ్మ అండి, అంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మ బ్యాంగిల్స్ వేయలేదు కదండి, తనకి కొంచెం చేత కాదనమాట. అలా అని మా పిన్ని వేస్తున్నారు, అంటే మా ఆడబిడ్డ వాళ్ళ అత్తమ్మ అనమాట. తను వేస్తున్నారు, వాళ్ళ అమ్మమ్మ చేయి పట్టుకొని కూర్చున్నారనమాట. తనకి ఏంటంటే చిన్న సైజు కూడా బ్యాంగిల్స్ వస్తూ ఉంటాయండి. మా ఆడబిడ్డకి బోన్ అనేది చాలా చిన్నగా ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నీ వేసిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఇలా పట్టుకొని చూపిస్తున్నారు చూడండి. యాక్చువల్లీ వాళ్ళ అమ్మమ్మ అంటే మా ఆడబిడ్డకి చాలా ఇష్టం అండి. మా ఆడబిడ్డ అంటే కూడా వాళ్ళ అమ్మమ్మకి ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే తను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు, అంత ఇష్టం అనమాట. పిల్లి సేమియా చేసి పెట్టేశారండి, ఎందుకంటే స్వీట్ తింటే బాగుంటుంది కదా చిన్న అకేషన్ ఏదైనా సరే. ఈలోపు మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారండి, ఎందుకంటే వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. వాళ్ళు వచ్చేసిన తర్వాత స్నాక్స్ అయితే తిన్నారండి. అంతలోపు మా ఆడబిడ్డ ఉంది, మా కోడళ్ళు ఇలా బ్యాంగిల్స్ అయితే సెట్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో ఎవరెవరికనంటే నా పిల్లలకి మా అమ్మ తరపున, అలాగే మా పిన్ని, ఇద్దరు అమ్మమ్మ వరుస అవుతారు కదండి, వాళ్ళైతే బ్యాంగిల్స్ ఇప్పిస్తున్నారనమాట. మా అమ్మకి రావడం చేత కావట్లేదండి, అందుకనే తన ఫోన్పేలో మనీ పంపించేశారు. ఇంకా మా అమ్మ తరపునే కూడా మా పిన్నే వేస్తున్నారనమాట. అలాగే నాకు మా ఆడబిడ్డ అనమాట, అలాగే మా కోడళ్ళకి మా అత్తయ్య, ఇలా ఎవరి వరుస అయిన వాళ్ళు తాంబాలం అంటే బేషన్ ఉంటుంది కదండి, ఆ డబ్బా పట్టుకొని కూర్చున్నాం అనమాట. అందులో బ్యాంగిల్స్ మాత్రమే కాకుండా స్టిక్కర్సు, హెయిర్ బ్యాండ్స్, కోను, నెయిల్ పాలిష్, లిప్స్టిక్ అన్నీ పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా యాక్చువల్లీ పువ్వులు కూడా తీసుకుందామని అనుకున్నామండి, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా వచ్చేసామన్నమాట. అసలు టైం ఏర్పడలేదండి. బ్యాంగిల్ స్టోర్లోనే దాదాపుగా 1.5 అవర్ పట్టిందనమాట. మా మామయ్య అండి, అక్కడ కూర్చున్న వారు మా అత్తయ్య వాళ్ళ అమ్మ. నేను ఇందాక చెప్పాను కదండి, ఎవరి అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూర్చున్నారు, మా ఆడబిడ్డ నా ముందు కూర్చున్నారనమాట. ఇలా ఒక్కొక్కరికి 5 రకాల, అంటే 5 డజన్ల బ్యాంగిల్స్ అయితే మేము సెట్ చేసుకొని పెట్టుకున్నాము. పండుగ ఏదైనా సరే అండి, చిన్న చిన్న అకేషన్స్ జరగడం వల్ల చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఏమన్నా ఉంటే కనుక అవి తొలగిపోవడం కోసమే ఇలాంటి చిన్న చిన్న పండుగలు వస్తూ ఉంటాయండి. వాటన్నిటినీ సార్ట్ అవుట్ చేసుకోవాలి. కోపం ఉన్నప్పుడు ఒక మాట అనుకోవాలి, తర్వాత మనలో మనం సెట్ అయిపోవాలి, అది అంతే అనమాట. ఎందుకనంటే ఎవరము ఎక్కువ రోజులు భూమి మీద శాశ్వతంగా ఉండలేము. పంతాలు పట్టింపులకు పోయి బంధాలను దూరం చేసుకోవద్దండి. అలాగే నాకు బ్యాంగిల్స్ ఎక్కడం అనేది చాలా కష్టం అండి. నాకు చెయ్యి కొంచెము ఫింగర్స్ ఉంటాయి కదండి, అక్కడ చాలా బోన్ పెద్దగా ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే నాకు బ్యాంగిల్స్ కష్టంగా ఎక్కుతూ ఉంటాయి. అందుకని నేను ఎక్కువగా సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటానండి. దాన్ని ఏమంటారంటే అడ్డశీల అంటారండి, గాజుల లాంగ్వేజ్లో అడ్డశీల అంటారు. అది ఉన్న వాళ్ళకి ఎక్కువ, అంటే పెద్ద సైజు బ్యాంగిల్స్ వేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ మా కోడలికి మా అత్తయ్య గారు, అంటే అమ్మమ్మ అవుతారు కదండి, తలు వేస్తున్నారు. ఇంకా మా అత్తమ్మకి బ్యాంగిల్స్ సెట్టింగ్ కొంచెం తెలియదు కదండి. తెలియదని కాదు, పిల్లలు అనే వాళ్ళు కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. తను చెప్తుందనమాట, అది కాదు అమ్మమ్మ, ఇది ఇవ్వండి అని. ఇంకా మా కోడలు చెప్పినట్టే మా అత్తయ్య ఇస్తూ ఉన్నారు. మీరు ఇలా శానిటైజర్ కానీ హ్యాండ్ వాష్ కానీ పెట్టుకొని బ్యాంగిల్స్ వేసుకున్నారు అని అంటే, ఇలా నాలాగా చెయ్యి కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయండి. అలాగే కవర్ కూడా వేసుకొని ఎక్కించుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే ఇబ్బంది లేకుండా తొందరగా గాజులు ఎక్కుతూ ఉంటాయి, లేదా చాలా కష్టంగా ఎక్కాల్సి ఉంటుందన్నమాట.
మా చిన్న కోడలండి, తను ఎప్పుడు అలుగుతూ ఉంటుంది. అది మీకు తెలియని విషయం కాదు. నా పాత వీడియోలు కూడా చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఎప్పుడు ముంజకాయ మూతి పెట్టుకొని ఉంటుందన్నమాట, గులుగుతూ ఉంటుంది. మా కోడలండి వేసుకుంటుంది బ్యాంగిల్స్ని. ఇక్కడ మా పిన్ని అండి, మా పిన్ని మా పిల్లలకి పెట్టిస్తున్నారనమాట బ్యాంగిల్స్ని. తనకు కూడా అంతే కదండి, వీళ్ళకి తెలిసినంత సెట్టింగ్ వాళ్ళకు తెలియదు కదా, అందుకోసమని మేము ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటే తను వేస్తూ ఉన్నారనమాట. ముందుగా నా పెద్ద బిడ్డకండి, తర్వాత నా చిన్న బిడ్డకి. ఈలోపు మా సార్ వచ్చేసారండి, తనకి టీ పెట్టించేసామన్నమాట. తను టీ తాగి వెళ్ళిపోయారు. తను కొంచెం బిజీగా ఉన్నారండి. యాక్చువల్లీ బిజీ అని కాదండి, మాతో షాపింగ్ టైం పెట్టుకుంటే 1 డే పడుతుందని తనకి ముందే తెలుసు అనమాట. అందుకనే నేను బిజీగా ఉన్నానని చెప్పి తను వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ మా చిన్న కోడలండి, కొంచెం సెట్ అయింది ఇప్పటికి. తనకేదో సెట్టింగ్ కుదరట్లేదంట, తను ఏదో చెప్తా ఉంది. ఏదో వంకతో అలా అలుగుతూ ఉంటుందండి తను, అంతే. ఎందుకంటే అందరికంటే చిన్నది కదండి, ఎక్కువగా గారాలు పడుతూ ఉంటుందన్నమాట. నా పెద్ద బిడ్డకి ఇప్పుడు అయిపోయాయండి బ్యాంగిల్స్. అయిపోయిన తర్వాత ఇలా బ్యాంగిల్స్ బాక్స్కి మొక్కాలని మేము చెప్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే మనం ఏదైతే చెప్తామో వాళ్ళకి అదే అర్థమవుతుందండి. వాళ్ళకి తెలియదు కదా, మనం దగ్గరుండి నేర్పిస్తూ ఉంటే అవి ఏదో ఒక రోజున వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే వాళ్ళకు కూడా సాంప్రదాయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. యాక్చువల్ అయితే మా పెద్ద పిన్నండి, అంటే మా ఆయన వల్ల పెద్ద మామ భార్య కూడా రావాల్సిందండి, తనకి కుదరలేదు, తను రాలేదన్నమాట. లాస్ట్ టైం 5 years బ్యాక్ ఇలాగే వచ్చాయండి అమ్మ మనవరాళ్ళ గాజులు. అప్పుడు మా పిన్ని కూడా వచ్చారు, మా పిన్ని కూడా వచ్చి వేయించారనమాట. ఈసారి తనకి కుదరలేదు. అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా అయితే ఒక ఫోటో దిగాము. తర్వాత మాకు అనిపించిందండి నెయిల్ పాలిష్లు అలాగే గోరింటాకు కూడా పెట్టుకుంటే బాగుండు అని నేను అంటున్నాను. ఆ లోపు మా చిన్న కోడలు నేను పెట్టుకున్నాను అత్తయ్య అని చెప్తున్నారనమాట. ఇదిగోండి వాళ్ళు పోస్ట్ చెప్తున్నారు, ఇలా పెట్టండి ఫొటోస్ బాగా వస్తాయని. ఇంకా వాళ్ళు చెప్పినట్టుగా మేము చేస్తూ ఉన్నామన్నమాట. ఇప్పటికీ మా కోడలు సెట్ అయింది చూడండి. తను సెట్ అవుతారు, కానీ ఒక 2 minutes 3 minutes వరకు మాత్రం తను అలా బుజ్జగిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే అయిపోయాయండి, అమ్మమ్మల వంత అయిపోయింది. ఇప్పుడు మనవరాళ్ళు కూడా ఏదో ఒక చిన్న కానుక ఇవ్వాలి కదా. బట్టల షాప్కి అయితే వెళ్ళామండి. ముందుగా మా నాయనమ్మకి, అంటే మా ఆయన వల్ల అమ్మమ్మకి అలాగే అందరికీ తీసుకున్నాం అనమాట శారీస్. ఈలోపు నైట్ ఇంటికి వచ్చేసామండి. వంట కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. ఎందుకంటే అప్పటికే 8:39 అయిందనమాట. మా సారేమో పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, ఆకలేదా అని అంటూ ఉన్నారనమాట. తొందరగా వచ్చేసాము. ఇలా మా పిల్లలు వాళ్ళ అమ్మమ్మకి శారీ ఇప్పించారండి. అలాగే మా ఆయన వాళ్ళ అమ్మమ్మకి, అలాగే మా కోడళ్ళు వాళ్ళ అమ్మమ్మకి, అలాగే మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మమ్మకి. మా అన్నయ్య అండి, యాక్చువల్లీ మా అన్నయ్య అయితే ఇయర్ ఎండింగ్ కదండి, అందుకనే లేకపోతే కనుక మా అందరికంటే ఎక్కువ తనే సరదాగా ఉంటారండి. మా చిన్నమ్మని చూశారు కదా మీరు లాస్ట్ వీడియోలో, తను ఎంత హ్యాపీగా ఎంత జాయ్ఫుల్గా ఉంటారో మా అన్నయ్య కూడా అలాగే ఉంటారు. ఇయర్ ఎండింగ్ మంత్ ఎండింగ్ అండి, అందుకే తను బిజీగా ఉన్నారు. ఇప్పుడు మేము మా ఆడబిడ్డకు శారీ ఇప్పించామండి. ఏవో చిన్న కానుకలండి, వీటి వల్ల పెద్దగా ఖర్చు అయ్యేది ఉన్నా లేకపోయినా చిన్న సంతోషాలు అనమాట. ఎప్పుడు బిజీగా ఉండే మనము ఇది ఒక సందర్భంగా భావించేసి ఒక 5 నిమిషాలు లేదా ఒక 1 day స్పెండ్ చేయడం వల్ల మళ్ళీ ఉగాది వచ్చే వరకు ఈ మెమొరీస్ అనేటివి అలా ఉండిపోతూ ఉంటాయి కదా. ఏ పండుగల మీనింగ్ అయినా అంతేనండి, చిన్న భేదాభిప్రాయాలు ఏమన్నా ఉంటే కనుక వాటన్నిటినీ పట్టింపులకు పోకుండా వదిలిపెట్టేసుకొని అందరం కలిసి ఉండాలన్నమాట. మేమందరం మా ఇంటికి వచ్చామండి. మా ఇంటి దగ్గర కూర్చొని సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా పిన్ని అండి, మా పిన్ని వాళ్ళ ఆడబిడ్డకి ఇప్పిస్తున్నారు శారీని. ఏమీ లేదండి, ఎవరి శారీ వాళ్ళు కొనుక్కోలేక కాదు, ఎవరి గాజులు వాళ్ళు వేసుకోలేక కాదు, కానీ ఇలాంటి అకేషన్ పెట్టుకోవడం వల్ల అది మెమొరీగా ఉండిపోతుంది, అది ఒక సాంప్రదాయంగా మిగిలిపోతుంది కదా, అలా అన్నమాట. నా వీడియోస్ అన్నీ చాలా ఆదరిస్తున్నారండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఇక్కడ మా చిన్న కోడలండి. మా చిన్న కోడలు తను పని చేయదు, వేరే వాళ్ళని చేయనీయదండి. మళ్ళీ ఏమన్నా అంటే ఇంకా మూలకు మంచం వేసుకొని కూర్చుంటూ ఉంటుంది కదా! అందుకనే తనను వదిలిపెట్టేసామనమాట. నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చినట్టుగా చేయమని వాళ్ళ అమ్మమ్మకి శారీ ఇప్పిస్తుంది చూడండి. తనకు అదొక సరదా అండి. నవ్వడము, ఏడవడము సరదా అనమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.